మనం మంచిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దుష్టాత్మలకు ఎలాంటి అంటే పవర్స్ ఉంటాయి, అంటే వాటికి ఉన్న శక్తులు ఏంటి, తర్వాత అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఇది మంచిగా ఏం చేయాలి అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, దుష్టాత్మలు పని చేస్తున్నా కూడా దాన్ని సైంటిఫికల్గా లేదా మెడికల్ పరంగా పిచ్చిలేసినంతమో లేకపోతే ఇంకేదో రకరకాలుగా పేర్లు ఇచ్చి వాటిని ఏం చేస్తారంటే దానికి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది దుష్టాత్మల పని, అంటే దుష్టాత్మ ఏంటో తెలియదు, కొంతమందికి దుష్టాత్మ పనితీరు ఏంటో తెలియదు, సాతాను యొక్క శక్తి లేపలాంది ఇది ఇవేవి కూడా వాళ్ళకేం కావు, పూర్తి అవగాహన అనేది ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సైన్స్కి లేదా కొంచెం మెడికల్కి లేదా కొంచెం దీనికి కొంచెం దానికి, లేదంటే ఆ వ్యక్తి బలహీనతను ఇలా రకరకాలుగా ఏవో పేర్లు ఇచ్చేసి వాటిని ఏం చేస్తారు, మేనేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సాతాను మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవాలి, మ్యాక్సిమం ఏం కావాలని చూస్తుంది, దొరకకుండా. ఇప్పుడు ఉదాహరణకి ఒక దొంగ ఉన్నాడు, దొంగ ఏం చేస్తాడు, పోలీసు రానంత వరకే తిరుగుతాడు, పోలీసు రానంత వరకు తిరగగలుగుతాడు, ధైర్యంగా తిరుగుతాడు. వాళ్ళు నేను పలానా, నేను ఇట్లా నన్ను అట్లా, అది పెద్ద పెద్ద విషయాలు చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే పోలీసు వస్తుందో, ఎప్పుడైతే పోలీసు ఎదురవుతాడో వెంటనే దానికి ఏమైపోతుంది, అర్థమైపోతుంది, ఇది నన్ను పట్టుకుంటాడు, నన్ను పట్టుకుంటే నేను చెరసాలలో అయిపోతుంది, లేదా నాకు శిక్ష ఉంటుంది, లేదా పలానా ఇవన్నీ ఉంటాయి. అది ఎప్పుడైతే అవగాహన దానికి అంటే దొంగకుంది కాబట్టి పోయి దాచుకుంటాడు, మంచిగా అర్థం చేసి. అలాగే ఇప్పుడు దుష్టాత్మలు కూడా ఏం చేస్తాయి, ఎవరైతే వాటిని పట్టుకోగలుగుతారో లేదా ఎవరైతే వాటిని శిక్షించగలుగుతారో, ఎవరైతే వాటితో పోరాటం చేయగలుగుతారో దానికి తెలుస్తుంది. పోలీస్కి మిగతా వారికి ఉన్న తేడా ఏంటి, అది అవునా, ఏముంది, పోలీస్కి ఏముంది, అధికారం ఉంది. గవర్నమెంట్ ఏం చేసింది, ఆయన మనిషే, మిగతా కామన్ పీపుల్ కూడా మనుషులే, కానీ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ వ్యక్తికి అధికారాన్ని ఇచ్చింది. అలాగే పరలోకము కూడా ఒక సేవకునికి అధికారం ఇచ్చినప్పుడు అధికారం కలిగిన వ్యక్తికి దొరకకుండా దాచుకోవడానికి ఏం చేస్తుంది ప్రయత్నం. ఎందుకంటే పట్టుకుంటే నాకు శిక్ష, లేదా నేను పట్టబడితే నాకేమవుతుంది అనే అవగాహన ఆ దొంగకు తెలుసు. దొంగ దోపిడీదారి, దుష్టాత్మలు ఏంటిది, దొంగలు అన్నట్టు, దోచుకునే వాళ్ళు అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, అందరి ముందు ఏం చేయదు, ఇది దాచుకునడానికి ప్రయత్నం చేయదు. కొన్ని చోట్ల ఏముంటుంది, కొన్ని చోట్ల ఏమవుతుంది, అహంకారంతో ఏం చేస్తుంది, నువ్వు ఎంత చేసుకున్నా నేను రాను, నేను పలానా, నేను ఇది, నేను అది అనా, దాని అహంకారం చూపిస్తుంది. కొన్ని చోట్ల ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క అజ్ఞానతను ఏం చేసుకుంటుంది, తనకు అనుకూలంగా అది చేసుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి చేయబెట్టి ప్రార్థన చేయగానే పడిపోగానే పోయింది అనగానే అది కూడా పోయినట్టు నటిస్తుంది. అంటే ఇలాగా, అంటే అదేం చేస్తుంది అంటే అక్కడ ఎదురుగా ఉన్న వ్యక్తులను బట్టి ఇది స్పందించడం జరుగుతుంది దుష్టాత్మలు. కాబట్టి అధికారం లేని వాళ్ళ దగ్గర అది జిమ్మికులు చేయొచ్చు, రకరకాలుగా ఏం చేసినా కూడా అది చెల్లుబాటు అవుతుంది. అధికారం ఉన్న వాళ్ళ దగ్గర అది ఏది కూడా చేయటానికి ఏముండదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దుష్టుడు లేదా దురాత్మ శక్తులు ఏం చేస్తాయి, స్పందించే విధానం. ఇప్పుడు మనం చాలామంది పాస్టర్ల దగ్గర, ఉదాహరణ నువ్వు చాలామంది పాస్టర్ల దగ్గర పోయినా, అందరి దగ్గర ఈ విధంగా అది ప్రవర్తించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది దగ్గర అధికారం ఉంది, కొంతమంది దగ్గర లేదు. అధికారం లేని వాళ్ళ దగ్గర ఏం చేసింది, అది ఎంత చేయాలో నటించడం, వేషధారణ చేయడం, లేదా ఇది చేయడం అది చేయడం నటించడం. కొన్ని చోట్ల పరిశుద్ధాత్మలాగా నటిస్తుంది, కొన్ని చోట్ల లేదు బాగానే ఉన్నాడు అని అట్లా నటిస్తుంది, అంటే రకరకాలుగా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది, నెంబర్ 1, దుష్టాత్మలు ఏం చేస్తాయి, అందరి దగ్గర అన్ని విధాలుగా ఒకే రీతిగా ఉండవు. అది ఎప్పుడు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అధికారం గల సేవకుడు ఎదురైనప్పుడు, అధికారం కలిగిన సేవకుడు లేదా అభిషేకం నొందిన సేవకుడు ఎదురైనప్పుడు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దానికి తెలుసు
ఈ వ్యక్తి నన్ను ఏం చేస్తా నన్ను పట్టుకుంటాడు, నన్ను శిక్షిస్తాడు, నన్ను ఏం చేస్తాడు. కాబట్టి దానికి చాలా తేటగా ఆ విషయం తెలుసు. కాబట్టి అందుకే దానికి ఏమైతే తెలుస్తుంది, ఆ తేడా తెలుస్తుంది, ఎవరి దగ్గర అధికారం ఉంది లేదు. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాని తీరు. ఇప్పుడు ఇది ఎందుకు దాచుకోవడానికి, ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఎందుకు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే సేవకుని దగ్గర ఏముంది, అధికారం ఉంది కాబట్టి నేను ముందు పడేం చేయలేను. అందుకే నేను ఎన్నిసార్లు పిలిచాను, నా బయటికి రా చూసుకున్నా, నా బయటికి రా చూసుకున్నా. నేనంతా నువ్వు ఎంత వస్తావురా, పూర్తిగా రా, నువ్వు పూర్తిగా వచ్చి నువ్వేం చేద్దాం చూద్దాం అని చెప్పి ఎన్నిసార్లు. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ టైం నేను అక్కడ ఏంటంట ఆ రూమ్ దగ్గర ప్రార్థన చేసినప్పటి నుంచి నేను అంటున్నాను. స్టార్టింగ్లో కొంచెం ఎగిరి నవ్వింది, చేసింది, ఇంకా తర్వాత ఇదన్నీ చేసింది. తర్వాత నెమ్మది సరే ఉండు అట్లాగే నేను ప్రార్థన చేస్తా అంటే మళ్ళీ లోపలి దాచుకోవడం, అటు ఇటు పోవడం, ఇంకా ఇలాంటివన్నీ చేసి. అంటే నేను చాలా సందర్భాల్లో నేను చూసి ప్రార్థన చేసినప్పుడు అది బయటికి కొన్నిసార్లు గద్దించినప్పుడు వచ్చినా బయటికి ఎదుర్కోలేక ఏమైపోతుంది, లోపలికి వెళ్ళి దాచుకుంటుంది. అదేనా? అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది, లోపలికి వెళ్ళి దాచుకునేటప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే దాన్ని మనం ఏం చేయాలి, దాన్ని మనం శిక్షించాలన్నా దాని మీద ప్రభావం అంటే మన వెయిట్ దాని మీద పడాలంటే అది నేను లోపల దాచుకుంటే కాదు, బయటికి రా. అంటే అర్థం ఏంటిది, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఏం చేశాం, ఇప్పుడు దుష్టాత్మ అనుకో, ఇది ఇప్పుడు యాకోబు అనుకో. యాకోబు ఇక్కడ ఏమన్నాడు, దుష్టాత్మ ముందుకు వస్తే ఎదురు బదురు పోరాటం జరుగుతుంది, పైకి రావాలి, ముందుకు రావాలి. అదేం చేస్తుంది, ఇట్లా నిన్ను ముందు పెడుతుంది. నిన్ను ముందు పెట్టి అది అనుకుంటుంది. ఎందుకంటే ఎదురు బదురు పోరాటం చేసే ఏం లేదు, ఎదురు బదురు పోరాటం చేసేది లేదు స్థాయి. ఇంకోటి ఏం కావాలి, ఒకవేళ ఎదురు పడితే తెలిసిపోతుంది, ఎదురు పడ్డదనుకో తెలిసిపోతుంది. మొన్న కూడా నేను ఒక సిస్టర్కి ప్రార్థన చేసేటప్పుడు నేను అన్న హిందీలో మాట్లాడాను, ఆమె కూడా హిందీ రాదు సరిగ్గా, హిందీలోనే మాట్లాడినాను. హిందీలో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కొంచెం సమస్య వేరే. హిందీలో మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడినా, 2 సార్లు మాట్లాడినా, 3 సార్లు అట్లా మాట్లాడి గద్దిస్తున్నా. నాకు కూడా తెలియదు ఎందుకు దేవుడు అట్లా ప్రేరేపి. అంతకుముందు ఎప్పుడు నేను హిందీలో ఆమెతోటి పోరాటం చేయలేదు. ఇంకా నేను ప్రార్థన చేసుకుంటూ యేసునామములో ఇట్లా గద్దిస్తూ హిందీలో మాట్లాడుతూ ఉంటే నెమ్మదిగా హిందీ మాటలు అనేవి ఆమెకు వస్తున్నాయి. వద్దు, నహి, ఇది, అది అని కొన్ని పదాలు ఆమె ఏం చేస్తుంది. ఇప్పుడు ఆమె ఎందుకు మాట్లాడాల్సిన అవసరం కూడా ఆమెకు లేదు, నాకు హిందీ వచ్చని వినిపించుకునే అవసరం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ దుష్టాత్మలకి ఏం చేస్తాయి, ఇప్పుడు ఆత్మలకి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని భాషలు వచ్చినట్టే అన్ని భాషలు వచ్చినట్టే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ దుష్టాత్మలు ఏం చేస్తాయి, ఇప్పుడు ఒక వ్యక్తిలోనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి తెలిసిన భాషను ఏం చేస్తాయి, ఎక్కువగా వాడుకుంటాయి. ఎందుకంటే ఆ వ్యక్తి శరీరము, నాలుక లేదా కండ్లు, శరీరం అవయవాలను ఎవరు వాడుకుంటున్నారు, దుష్టాత్మలు వాడుకుంటున్నాయి. కాబట్టి అవి ఏం చేస్తాయి, ఆ వ్యక్తికి తెలిసిన భాషనే ఏం చేయాలని చూస్తాయి. వాటికి కూడా ఏమొస్తాయి, ఎందుకంటే ఎవరి మధ్యలో పనిచేస్తుంటాయి, కొన్ని దుష్టాత్మలు ముస్లిం అంటే హిందీ వచ్చిన వారి మధ్యలో, తెలుగు వచ్చిన వారి మధ్యలో, తమిళ్ వచ్చిన వారి మధ్యలో, కన్నడం వచ్చిన వారి మధ్యలో, ఇంగ్లీష్ వచ్చిన వారి మధ్య, అంటే ఆల్మోస్ట్ అన్ని భాషలు వీటికి ఏముంటుంది, అవగాహన ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇందులో మనకేమవుతుంది, ఆ భాష ఏం చేస్తుంది, అది మనం గద్దించినప్పుడు హిందీలో దానికి వచ్చిన భాషలో మనం మాట్లాడినప్పుడు అదేమవుతుంది, బయటపడటానికి ప్రయత్నం, అర్థమవుతుందా, గద్దించినప్పుడు అది బయటికి రావటానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ముందు రావట్లేదు, అది ఎవరిని పెడుతుంది, నిన్ను ముందు పెడుతుంది. ముందు పెట్టి ఏం చేస్తుంది, నీ మీద నీకే డౌట్ చేసేటట్టుగా, నువ్వే మాట్లాడుతున్నావేమో, నువ్వే ఇది చేస్తున్నావేమో, నువ్వే అది చేస్తున్నావేమో, అంటే అలాంటి డౌట్ పెట్టిన కారణాన్ని బట్టే ఏం జరుగుతుంది, అది దాచుకోగలుగుతుంది. ఒకవేళ దాచుకోకపోతే ఏమవుతుంది, దొరికిపోతుంది. దొరికిపోవడానికి ఎందుకు భయపడుతుంది,
దొరికిపోవడానికి ఎందుకు భయపడుతుంది? ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఎవరు? అధికారం ఉంది కాబట్టి. అధికారం లేకపోతే ముందుకు వస్తుంది, ముందుకు వచ్చి అంటది. ఎందుకంటే ఏం చేయలేడని ఏముంటుంది, దానికి ఒక ధీమా ఉంటుంది. నువ్వు నన్ను ఏం చేయలేవు, నన్ను ఏం చూడలేవు, అది ఇది అన్నట్టుగా. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దుష్టాత్మలు ఏం చేస్తాయి, రకరకాలుగా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఏ భాషనైనా అవి ఏం చేయొచ్చు, మాట్లాడవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు, నీ లోపల ఉన్నట్టు అది వేరే వ్యక్తిలోనికి వెళ్ళింది అనుకో, ఎక్కడో అరబ్ కంట్రీలో లేదా ఇంకెక్కడో పోయి అక్కడ పోయి వేరే వ్యక్తిలో ఉంటే వాళ్ళకి తెలిసిన భాష మాట్లాడుతుంది, వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిసిన భాషలతోటి మాట్లాడిస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని కంట్రోల్లో తీసుకొని, ఆత్మలో ఉండి వాళ్ళ ప్రాణాన్ని కంట్రోల్ తీసుకొని వాళ్ళ శరీరాన్ని వాడుకుంటుంది. ఉండేది ఎక్కడ? ఆత్మలో. అవునా? కంట్రోల్ తీసుకునేది ఏంటిది? ప్రాణాన్ని. వాడుకునేది ఏంటిది? శరీరాన్ని. ఎందుకు అధికారం మీద? ఆత్మ దేవుని కోసం ఉంటే పాపం చేసిన కారణం బట్టి దేవునితోనే సంబంధం పోయింది. దేవునితోనే సంబంధం పోయిన తర్వాత ఇప్పుడు దేవునితోటే సంబంధం లేనప్పుడు దాన్ని ఏం చేసుకున్నా, ఎవరు వినియోగించుకున్నా? సైతాన్. ఇప్పుడు నువ్వు నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ ఇంట్లో నువ్వు ఉంటేనేమో పురుగులు కీటకాలు అవి ఇవి ఏం రాకుండా నీట్గా శుభ్రంగా మంచిగా ఉంటుంది. అది నువ్వు వదిలేసిపోతే అదే ఇక్కడ ఎవరు లేరు కదా నువ్వు ఉంటారా? దొంగలు రావచ్చు, దోపిడీదారులు రావచ్చు, లేదా తాగుబోతులు రావచ్చు, లేకపోతే పాములు రావచ్చు, ఎలుకలు రావచ్చు, ఏదన్నా వస్తాయి. ఎందుకు? ఖాళీగా ఉంది కాబట్టి. అందుకే వాక్యములు మత్తయి సువార్తలో కూడా చాలా స్పష్టంగా ఉంది. ఊడ్చి అమర్చబడి ఉండట చూచి దానికంటే చెడ్డ దుష్టాత్మలు తీసుకొని వస్తుందంట. అంటే ఆత్మలో అదేం చేస్తుంది? ఆత్మే కాబట్టి ఆత్మలో ఉండగలుగుతుంది. అది అర్థమవుతుందా? ఆత్మే కాబట్టి ఆత్మలో ఉండగలుగుతుంది. రాయి రప్పల వెనుక ఉన్నా కూడా అది కేవలం ఏంటంటే అది ఒక మ్యాగ్నెట్ లాగా ఆకర్షించడానికి, మనుషులను ఆకర్షించడానికి, లేదా వారి ప్రాణాలను ప్రభావితం చేయడానికి ఏం చేస్తుంది? అర్థమవుతుందా? అందుకే ఆత్మలో ఉండి ప్రాణాన్ని కంట్రోల్లో తీసుకొని దేన్ని వాడుకుంటుంది? శరీరాన్ని వాడుకుంటుంది. అర్థమైందా? ఎందుకంటే అదేంటి? దుష్టాత్మ ఎవరు? ఆత్మ ఏం చేస్తుంది అంటేనా? ఆత్మలో ఉండగలుగుతుంది. దానికి అందుకే ఎక్కువ మనుషుల్లో ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఇప్పుడు రాళ్ళు రప్పల్లో ఉంటే దాంట్లో జీవం లేదు, దానికి రాయిని రప్పని ఏం చేయలేదు, వాడుకోలేదు. రాయిలో రప్పలో ఏం కాలేదు. అందుకే రాయి రప్పలో ఉంచటం అనేది దానికంటే పెద్ద శిక్ష దానికి ఇంకేముండదు. అక్కడెక్కడ కూర్చొని రాళ్ళ వెనక పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది? ఎవరినైనా రప్పించుకున్నాక ఇక్కడి నుంచి ఏం చేస్తుంది? వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా ఏం చేస్తాయి అవి? ఎప్పుడు కూడా చూడండి, అందుకే దానికి ఏం కావాలి? ప్రాణము లేదా ఆత్మ ఉన్న దాంట్లోనే ఏం కావాలి? అందుకే ఒకసారి చూడండి, డయాగ్రామ్ వేద్దామంటే అది మళ్ళీ ఆపేది. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 8 నుంచి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 8వ వచనం నుండి. ఆయన పవిత్రాత్మ మనుషుల నుంచి పొమ్మని వారితో చెప్పారు. మరియు ఆయన మీకేమని వారిని అడగగా వారు నా పేరు సేన ఏదైనా మేము అనేకమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తేలివేయవద్దని ఆయన నీళ్ళ పట్టుబడుతున్నారు. అక్కడ కొండ దగ్గర పందర పెద్ద మంద వేయించుదని కనుక ఆ పందరలో ప్రవేశించినట్లు నన్ను వాటి ముందుకు పట్టుమని ఆ దైవము ఆయనను పట్టుబడుతున్నారు. యేసు వారికి సెలవుగా ఆ పవిత్రాత్మను వారిని విడిచి పందరలో ప్రవేశించింది.
ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుంటూ సముద్రంలో ఊపిరితిరేగా చెప్పారు. వింటా ఏమైంది? ఎందుకు పందులు చచ్చిపోయామని? ఎవరు చంపేసి? ఎందుకు ఉండొచ్చుగా పందుల్లోనే. అర్థమవుతుందా? అందుకే అవేమన్నాయి, అవే ఎన్నుకున్నాయి. అక్కడ ఏమున్నాయి తాత్కాలిక. ఎందుకంటే ఈ వ్యక్తిని వదిలేయాలి నేను. ఇప్పుడు నేను వదిలేసి మళ్ళీ నేను ఏం చేయాలి? అక్కడ ఇక్కడ ఉంటే దానికి మజా ఉండదు. అవి ఉంటాయి చెట్లల్లో పుట్లల్లో లేదా మన అక్కడ ఇక్కడ దాగున్నా కూడా దానికంటూ ఏం కావాలి? ఒక ఆకారం అనేది ఏం కావాలి. అట్లా అని ఆత్మ ఒక గాలి ఏం కాదు. ఆత్మ ఏం గాలి కాదు. చాలామంది ఏమంటారు దుష్టాత్మల్ని గాలి గాలి అంటారు. అది గాలి కాదు. ఆత్మ ఏం కాదు, గాలి కాదు. అదేంటా అది గాలి కాదు అనటానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి అది అందుకే అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? ఏమర్థం చేసుకోవాలా? దుష్టాత్మలు ఏం చేస్తాయి? ఎక్కడ ఉండటానికి ఇష్టపడతాయి? మనిషి ఏమంట ఆత్మలో ఉండటానికి ఏం చేస్తాయి? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఉందా, ఇది ఆత్మ, ఇప్పుడు ఇది దుష్టాత్మ. ఈ ఆత్మలో ఉండి ఏం చేయాలని చూస్తాయి? ప్రాణాన్ని కంట్రోల్ చేసుకొని శరీరాన్ని వాడుకోవాలని చూస్తాయి. దాని పనితీరు రైట్నా? ఎక్కడ ఉండాలని చూస్తాయి? ఆత్మలో ఉండాలి. ఆత్మలో ఎన్ని భాగాలు ఉన్నాయి? నేను అది కూడా చెప్పిన, నువ్వు ఉన్నవో లేదో కానీ ఆత్మలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉంటాయి. నేను చాలా నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఒకటి ఏంటిది? మనస్సాక్షి. ఇంకోటి ఏంటిది? అంతర్జ్ఞానము. ఇంకోటి ఏంటిది? ఫెలోషిప్, సహవాసం. అయితే ఈ ఆత్మలో ఎక్కడుంటుంది? ఈ ఫెలోషిప్ అనే భాగం ఏదైతుందో అందులో ఉంటుంది. అది సహవాసం అనే భాగంలో దుష్టాత్మ ఉంటుంది. అక్కడ ఎవరు ఉండాలి? వాస్తవానికి దేవుడు ఉండాలి. దేవుడు లేడు కదా. ఎందుకు దేవుడు లేడు? ఎందుకంటే ఏమైపోయింది? పాపం కారణం బట్టి దేవునికి దూరం అయిపోయినా. దేవునికి దూరం అయిపోయిన కారణం బట్టి అది ఖాళీ అయిపోయినాడు. దేవునికి స్థానం లేకుండా పోయింది. ఎందుకంటే పాపాన్ని చోటించేసరికి మానవుడు ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయింది. దేవునికి ఉన్న బంధం పోయింది. అప్పుడు ఇది ఖాళీగా ఉండటం చూసి ఎవరు వచ్చింది? దురాత్మ వచ్చి కబ్జా చేసుకుంది ఈ ప్రాంతాన్ని. ఆత్మలో ఉన్న ఫెలోషిప్, సహవాసం అనే భాగాన్ని కబ్జా చేసుకొని దినదినము దేని మీద దేన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది? ప్రాణంను కంట్రోల్లో గ్రిప్లో పెట్టుకొని, పట్టులో పెట్టుకొని దేన్ని వాడుకోవాలని చూస్తుంది? శరీరాన్ని వాడుకోవాలని చూస్తుంది. ఇది దుష్టాత్మల యొక్క పనితీరు. అవునా? అదే ఇప్పుడు అందుకే అందుకే ఇక్కడ ఏముంది? ఆ వ్యక్తిని వదిలేయచ్చు. వదిలేసిన తర్వాత ఏం కావచ్చు? వెళ్ళిపోవచ్చు. కానీ అదేమన్నది? తాత్కాలికంగా ఎక్కడ? పందులలో ఇప్పుడు పందుల్లోనే ఉండొచ్చు కదా. అదే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఇవేం చేస్తున్నాయి ఇక్కడ? యేసు ప్రభు ఆజ్ఞకు ఏమవుతున్నాయి? లోబడుతున్నాయి. వాస్తవానికి అయితే ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? విడిచి పొమ్మని చెప్తున్నాడు. విడిచి పొమ్మని ఆజ్ఞ కానీ ఏం చేస్తున్నాయి అవి? తమ్ముడు ఏం కావద్దు? ఆ దేశము నుండి తోలివేయొద్దు. తర్వాత ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మను వాటి యొద్దకు పంపిము. అంటే అర్థమేంటిది? అంతవరకు యేసు ప్రభు రానంత వరకు, యేసు ప్రభు ఎదుటికి రానంత వరకు అవి ఆ వ్యక్తిలోనైనా ఉండొచ్చు, పందుల్లోనైనా ఉండవచ్చు, ఎక్కడైనా దానికి స్వేచ్ఛ ఉంది. అందులో ప్రవేశించవచ్చు, బయటికి వెళ్ళొచ్చు, రావచ్చు, చేయొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చినా అప్పుడు ఆ ఫ్రీడమ్ పోతుంది. ఆ ఫ్రీడమ్ అందుకే ఇప్పుడు ఈయనకు కావాలంటే ఏం చేయొచ్చుది? తక్కువని ఏం కావచ్చు? పారిపోవచ్చు. అందుకే దీనికి ఏం చేస్తాం? వెంటనే దాన్ని ఏం చేస్తాం? బంధిస్తాం. ఎందుకు బంధిస్తాం? ఎందుకంటే ఏం కాదు, దానికి నచ్చినట్టుగా వెళ్ళిపోవడానికి ఏం లేదు, అనుమతి లేకుండా బంధించేస్తాం. ఎందుకు బంధిస్తాం? ఎందుకంటే
అనుమతి లేకుండా అదేం చేయడానికి లేదు, ఇంకా పోవడానికి ఉండదు, ఇంకా ఖైదీ అయిపోదు. అందుకే యేసుప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ, వెళ్ళమని ఆజ్ఞ ఇస్తే యేసు వాటికి సెలవియ్యగా, అంటే యేసు వాళ్ళకి ఏం చేసినట్ట, సెలవియ్యగా. అందుకే ఇక్కడ జీసస్ గేవ్ దెమ్ పర్మిషన్. ఎవరు పర్మిషన్ కావాలి? దేవుని పర్మిషన్. ఎందులో నుంచి? దేవుడు ఏమంటాడు, ఇందులో నుంచి బయటికి వెళ్ళు, ఈ వ్యక్తిని వదిలే. ఒక్క వ్యక్తిని వదిలేయమని దేవుడు ఏం చేస్తున్నాడు ఒక్క వ్యక్తిని వదిలేడు. ఒక వ్యక్తిని వదిలేసిన తర్వాత అవి ఎందులో పోయాయి? పందుల్లోకి. పందులు ఎన్ని ఉన్నాయంట? ఇంచుమించు 2000 సంఖ్య గల. వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ మనం ఎన్నున్నాయి ఇవి? సేన అంటే ఏంది? కింద ఉంటుంది ఫుట్ నోట్స్లో చూడు, దానికి కూడా నేను చెప్పిన సేన అంటే ఏందో, అది కూడా ఏం చేసిన ఫుట్ నోట్స్లో ఉంటుంది చూడు. దానికి ఒక లీడర్ ఉంటాడు. తర్వాత ఇవన్నీ కూడా నేను అప్పుడు మీకు నేను చెప్పినప్పుడే క్లియర్ చేసినట్టున్నా నేను. 6000 అనేది క్లియర్. కాకపోతే ఏంటంటే అది ఇంకా చూడడానికి ఇక్కడ మనం చూస్తే మార్చు అత 5వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇక్కడ చూస్తే లిజన్ అంటే ఏంటి? ఇక్కడ చాలా స్పష్టంగా ఏముందంట, మొత్తం కలిపి ఎంతమంది అంట? 6826 మెన్. అంటే అక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి సైన్యం. సేనలో ఎంతమంది ఉంటారు మొత్తం? బాడీ ఆఫ్ సోల్జర్స్ హూస్ నెంబర్ డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. కాబట్టి ఆ టైంలో అంటే అగస్టస్ ఆ సమయములో, అంటే అప్పుడున్న రాజు సమయంలో సేనలు ఎంతమంది ఉండేవాళ్ళు? 6826 మంది. 6826 మంది. అందులో గుర్రం మీద సవారీ చేసే వాళ్ళు ఎంతమంది? 726 మంది. కాలినడకన పోయేటోళ్ళు ఎంతమంది? 6100 మంది. 6100. ఇప్పుడు మన ఆర్మీ కానీ మిగతావన్నీ చూస్తే ఇప్పుడు సిచ్యువేషన్ వేరే ఉంటుంది, అంతమంది ఉండకపోవచ్చు. లిజన్ అనేది దానికి వేరే ఉండొచ్చు.